ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి సప్తముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఖైరతాబాద్ దగ్గర క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. బడా గణేష్ ముందు సెల్ఫీలు దిగుతున్నారు భక్తులు. దర్శనానికి ఇవాళ చివరి రోజు కావడంతో 1,50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి బలరాం అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి కూడా భక్తజనం పోటెత్తిందని చెప్పాలి. ఖైరతాబాద్ కు వచ్చే రహదారులన్నీ కూడా భక్తజన సంద్రం అయిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు మెట్రో రైళ్లు ఆశ్రయిస్తున్నారు చాలా మంది భక్తులు. దీంతో మెట్రో రైళ్ల ప్రాంతాలు, మెట్రో రైల్ స్టేషన్ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొని ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు సుమారు 1,00,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారని ఉత్సవ సమితి చెబుతూ ఉంది. అలాంటిది వీకెండ్స్ కావడంతో దట్టు దర్శనానికి ఈ రోజే ఆఖరి రోజు కావడంతో ఖచ్చితంగా 1,50,000 నుంచి 2,00,000 మంది వరకు కూడా భక్తులు వస్తారంటూ కూడా వారు అంచనాలు వేస్తున్నారు. అంచనాకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రద్దీ దృష్ట్యా వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ కూడా ప్రభుత్వం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు శానిటేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు పటిష్టమైన పోలీస్ బందోబస్తు కొనసాగుతోంది. మరోవైపు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఎర్రటి ఎండను కూడా లెక్క చేయకుండా మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న దృశ్యాలు మనం ఎక్కడ చూసినా చూస్తున్నాం. చంటి పిల్లలతో సహా పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా గంటల తరబడి కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్లలో వేచి ఉండి మహాగణేశుని దర్శించుకునేందుకు బారులు తీరుతున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. సాయంత్రానికి మరింతగా భక్తుల రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఉత్సవ సమితి కమిటీ సభ్యులు అయితే చెప్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు. ఒకవైపు ఖైరతాబాద్ రైల్వే గేట్ ఈ పరిసర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా భక్తులు వస్తుంటే, మరోవైపు ఐమాక్స్ పరిసర ప్రాంతాల నుంచి అలాగే బిఎస్ఎన్ఎల్ భవన్ నుంచి మొత్తం 3 వైపుల నుంచి కూడా ఒక జన ప్రపంచమే తరలి వస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలా అయినా సరే ఈరోజు ఖైరతాబాద్ మహా గణేశుడిని దర్శించుకోవాలి, మరోసారి దర్శించుకోవాలి అంటూ కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అన్న, ఎక్కడి వచ్చారు మీరు? జయగిరిగుట్ట. జయగిరిగుట్ట మొదటిసారి రావడం? మొదటిసారి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఉన్నారు, వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే హైదరాబాద్. చాలా బాగుంది, చాలా కష్టపడ్డాం కానీ నౌ ఐమ్ హ్యాపీ టు సీ దిస్. అంటే ఇదే మొదటిసారా? మొదటిసారి, ఫస్ట్ టైం. చాలా బాగుంది. అంతసేపు చాలా కష్టపడ్డాం, బట్ ఇక్కడికి రాగానే హ్యాపీ. చెప్తున్నారు కదా భక్తులందరూ కూడా గంటల తరబడి ఎండలో వేచి ఉన్నా కూడా క్యూ లైన్ లో వచ్చి దేవుణ్ణి దర్శించుకోగానే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామని చెప్తూ ఉన్నారు. మరోవైపు సాధారణ భక్తులే కాదు, విఐపీల తాకిడి కూడా ఉదయం నుంచి కనిపిస్తూ ఉంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉదయం వచ్చి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తుల తాకిడి ఏ రకంగా ఉందో కూడా పర్యవేక్షిస్తున్న సందర్భాన్ని మనం చూడొచ్చు. సీసీ కెమెరాల ద్వారా 3 వైపుల నుంచి కూడా భక్తుల ఎంట్రీ ఏ రకంగా ఉంది, మరోవైపు దర్శించుకున్న భక్తులు ఏ రకంగా వెళ్తున్నారు, వీటికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే క్షణానికి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఓవర్ టు స్టూడియో.